స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం తెలంగాణకి కోటా ఇస్తుంది. సపోజ్ 4 ఇస్తుంది అనుకో, ఆ 4 ఏ పట్టణాలు తెలంగాణలో స్మార్ట్ సిటీకి ప్రపోజలు నువ్వు చేసి పంపాలరా బేవకు వన్పడు గవర్, నేను కాదు చేసి పంపేది. మీ గదముకోడు చేయలేదు, ఈ తొండమూతోడు చేయలేదు. ఆ 4 పట్టణాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇవన్నిట్లకి వెళ్ళి ఏది చేయాలన్నది అది నీ బాధ్యత, నాది కాదు. పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నూదంగానే నువ్వు ఊదకు, నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు, సార్ నేను చదువుకోలేదు సార్, నాకు చదువుకుంటాను, నా అమ్మ నాయన నన్ను స్కూల్కి పంపితే నేను సంకల్ నాకిన సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైల్లేరా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్ల మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు పోయి అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. 2 సంవత్సరాలు పీసీ కోచ్ కమిటీ అని టైం వేస్ట్ చేసుడు. ఆ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చింది, అందులో కాళేశ్వరము దేనికి పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతే అవి పర్రెలు వాసినాయి, నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత కుల్లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మన ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు. అట్లాంటివన్నీ కూడా నువ్వు జైల్లో వేయకపోతే, నువ్వు వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతారా నాయన? అట్లాంటి వాళ్ళని కాపాడుతా ఉన్నావు. తెలంగాణ ప్రజల 2,00,000 కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు. ఇయ్యాలి అట్లాంటి వాడు నువ్వు ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చిన నోరు మూసుకొని వీకాక నా పేరు తీసుకుంటా చెప్తా అవునాడు. స్మార్ట్ సిటీ చేసే పద్ధతి గది. ఇప్పటికన్నా చెయ్యి, పంపి ప్రపోజల్. పక్కన ఆఫీసర్లు ఉంటారు, కల్వకుంటోళ్ళకు అమ్ముడు పోయిన ఆఫీసర్లను నువ్వు పెట్టుకోకు. ప్యాకేజీలు తొందరగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి అని వాళ్ళని పెట్టుకోకు. అవినీతి పరుల ఆఫీసర్లను పెట్టుకోకు. కొత్త రక్తాన్ని తెచ్చుకో, అది కూడా చెప్పాలి. నా గవార్ కైక. ఇంకోటి, మోర్లు సాఫ్ చేస్తుంది కూడా మోదీ 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 జపం చేస్తున్నారు. మోర్లు నీకు స్మార్ట్ సిటీ మీ ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం కానీ నీ ప్రభుత్వం కానీ నిజామాబాద్ ప్రపోజల్ పంపలేదు. కానీ అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడానికి 400 కోట్ల స్కీమ్ తీసుకొచ్చినాం నిజామాబాద్ పట్టణానికి. 400 కోట్ల స్కీమ్ తెచ్చినాము. అదన్న సద్వినియోగం చేసుకుని అంటే అందులో అవినీతి బకాసురు లెక్క బర్రెలు లెక్క మేసుడు తప్ప పనులు చేసుడు మాత్రం లేదు. 400 కోట్ల స్కీమ్ అండి అది. ఈ స్మార్ట్ సిటీ ఎందుకు పనికిరాదు? దాని ముందర చేసుకోవాలి కదా పని. ఎందుకంటే అవినీతిమయం. ఎప్పుడు పొద్దున్న లేస్తే పైసలు ఎట్లు వేసుకపోవాలి, ఎంత కమిషన్లు మింగాలి, గిట్లున్నది. ఇవాళ రేపు రాజకీయ నాయకుల మీద ధ్యాస. ఏ మాట కామాట మేమే మా గొప్పలు చెప్పుకోము. మేము వచ్చినాం భారతీయ జనతా పార్టీలకి, మా నాయన కాంగ్రెస్ నుండి, అది నిజామాబాద్ ప్రజలకు తెలియదు ఏం లేదు. మేము రావడం బీజేపీలోకి వచ్చినాం. మేము కింద మీద వాడి మా పార్టీని పెంచుకునే కార్యక్రమం చేస్తున్నాం. 7 సంవత్సరాలు అయింది మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీ ఉన్నా. 7 రూపాయల ఆరోపణ ఉందా అండి? అవినీతి ఆరోపణ నా మీద, ఏ ఎమ్మెల్యే మీద ఉందా? ధనపాల్ మీద ఉందా? 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 రూపాయలు ఉందా? అటు రాకేష్ రెడ్డి మీద ఉందా? మాకు చేతనైన పని చేస్తాం, చేతనైనంత సేవలు చేస్తాం. ఎవరికి మోసాలు చేయము, అవినీతి చేయము. మాకు అవసరం లేదు. శ్రీనివాస్ రెడ్డి కూడా అదే సేవాభావంతో ఉన్న వ్యక్తి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.